యోగాలే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో యోగాలే కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, యోగా పద్ధతిలో లేదా థెరపీలో మీకుండే ఆరోగ్య సమస్యకి సొల్యూషన్ దొరుకుతుందా లేదా, దొరకాలి అంటే ఏం ప్రాక్టీస్ చేయాలి, ఒకవేళ యోగా థెరపీ హెల్ప్ చేయకపోతే ఏదైతే హెల్ప్ చేస్తుంది అనేది మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈరోజుటి కార్యక్రమంలో మనము సయాటికా గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఆల్రెడీ దీని మీద 1-2 చోట్ల మనము బ్యాక్ పెయిన్ గురించి చెప్తూ డిస్కస్ చేసాం, కానీ సయాటికా మీద సపరేట్గా ఎపిసోడ్ చేయలేదు. 2-3 కాలర్స్ మనల్ని ఫోన్ చేసి, ఎస్పెషలీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి 2 కాల్ చేశారండి సయాటికా గురించి చెప్పమని. సో అందుకని మనము ఈరోజు ఈ ఎపిసోడ్ చేయబోతూ ఉన్నాము. యామిని న్యూరో కేర్, డాక్టర్ ఏ యామిని, ఎండి, డిఎం న్యూరాలజీ. అన్ని రకాల మెదడు, వెన్నుపూస, నరాల సమస్యలకు అత్యుత్తమ చికిత్స. పక్షవాతము, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, మైగ్రేన్, తల తిరగటం, వెన్నుపూస, డిస్క్ సమస్యలు, మెడ, నడుము నొప్పి, దీర్ఘకాల నొప్పులు, నరాల బలహీనత, తిమ్మిర్లు, అత్యాధునిక ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు. పక్షవాతం వచ్చిన 4:30 గంటలోపు మెదడులో రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ద్వారా పూర్తి చికిత్స అందుబాటులో కలదు. యామిని న్యూరో కేర్, అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా, పొగతోట, నెల్లూరు. సో ప్రేక్షకులందరికీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ డౌట్స్ మీరు అడుగుతూ ఉంటే ఇంకా నేను సబ్జెక్ట్లో తెలుసుకుంటూ ఇంకా ఎలా చేస్తే ఏ విధంగా మీకు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు అనేది నేను రెగ్యులర్గా బుక్స్ చదవడం, రీసెర్చ్ ఆర్టికల్స్ చదవడం చేస్తున్నానంటే ఈ విధంగా అయినా నా నాలెడ్జ్ పెరుగుతుంది, ప్లస్ మీకు కూడా హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. సో సయాటికా అంటే ముందు అసలు వివరణ చూద్దాం, అసలు సయాటికా అంటే ఏంటి అని. సో మనకి ఈ వెన్నపూస ఉంటుంది, వెన్నపూస చుట్టూ కూడా డిస్క్స్ అనేవి ఉంటూ ఉంటాయండి. సో వెన్నపూస నుండి బటక్స్, మన పిరుదులు, ఆ తర్వాత లెగ్స్ వచ్చుంటాయి వెనక నుండి చూస్తే. సో ఈ వెన్నపూస మధ్యలో ఏదైతే పొడుగ్గా ఉంటుంది కదా, ఈ పొడుగు ఉండే ఆ కెనాల్ నుంచి, ఆ స్పైనల్ కెనాల్ నుండి కొన్ని నర్వ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయండి, నరాలు. ఈ నరాలు ఒక బంచు అంటే ఒక గుట్ట రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయితే ఒక గుట్ట లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో మన కరెక్ట్ ఇక్కడ టెయిల్ బోన్ పైన, టెయిల్ బోన్ అంటే ఇది మన చివరి స్పైన్ యొక్క చివరి భాగం టెయిల్ బోన్. సో ఇక్కడ నుంచి టెయిల్ బోన్ నుంచి కొద్దిగా పైన, దీన్ని లంబార్ రీజియన్ అని అంటారు, ఇంగ్లీష్లో అయితే లంబార్ రీజియన్ అంటే మన నడుము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన బటక్ హిప్ బోన్లో నుంచి కిందకి ఇలా పాస్ ఆన్ అవుతుంది. అలాగే ఇంకోటి కూడా ఇలా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో సయాటికా పెయిన్ మొదలయ్యింది అనంటే, లేదా సయాటికా ఎవరికైనా ఉంది అనంటే 2, ఒకటి ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్ చుట్టూ ఉండే వెన్నపూసలు ఒకదానికొకటి రాపిడ్ అయ్యి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా నర్వ్స్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయో ఈ నర్వ్స్ అక్కడ నలిగిపోయినా ఉండొచ్చు. నర్వ్స్ నలిగినా, లేదా ఇక్కడుండే డిస్క్ ఒకదాని మీద ఒకటి పడినా, చొచ్చుకుపోయినా, థిన్ అయిపోయినా, అంటే ఉండాల్సిన పరిమాణం కన్నా అవి అరిగిపోయినా, ఇది ఏ కారణం ఉన్నా కూడా సయాటికా రావచ్చు. మరి నడుము నొప్పికి సయాటికాకి తేడా ఏంటి అంటే, మేడం ఒకవేళ మనకి రాపిడి వల్ల డిస్క్ కానీ కొద్దిగా అటు ఇటు అయితే పెయిన్ వస్తుంది కదా, మరి సయాటికా అని ఎలా తెలుసుకుంటాను? సయాటికా పెయినే డిఫరెంట్గా ఉంటుందండి. అది ఎప్పుడు కూడా మన వీపు కొస నుండి మన పిరుదులు బట్టక్ దగ్గర నుంచి ఒకవైపుకే పెయిన్ వస్తుంది. అంటే నొప్పి ఎలా ఉంటుంది అంటే కరెంట్ షాక్ కొట్టినట్టుగా నొప్పి ఉంటుంది, లేదా మనకి నీడిల్స్ ఉంటాయి కదా, సూదులు ఏదో గుచ్చుతున్నట్టుగా ఇక్కడి నుంచి అక్కడ దాకా పొడుగ్గా మన బటక్ దగ్గర నుంచి వెనక పాదం దాకా. ఇది యూజువల్గా 99% రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏదో ఒకవైపే ఉంటుందండి, 2 వైపులు ఉండవు. ఏదో 1% చాలా రేర్గా ఒకరిద్దరికి 2 వైపులా ఉంటుంది. మామూలుగా అయితే ఐదర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో ఇందాక చెప్పినట్టు పెయిన్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టుగా, లేదా తిమ్మిర్లు ఎక్కినట్టుగా ఉండడం, లేదా మీకు నీడిల్స్ గుచ్చుకున్నట్టుగా ఉండడము, ఇది కూడా కొంతమందికి సడన్గా పెయిన్ వస్తుంది.
మళ్ళీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కొంతమందికి ఎక్కువ కూర్చొని ఉంటారే బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు లేదా ట్రైన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు కదలకుండా నువ్వు 4-5 గంటలు మీటింగ్లో కూర్చున్నప్పుడు అప్పుడు నువ్వు లేవబోతూ ఉంటే అసలు నీకు పాదం సహకరించదు, అసలు ఈ లెగ్గే లేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, అంత పెయిన్తో బొరువెక్కిపోయి ఉంటుంది, అది రైట్ అయినా లెఫ్ట్ అయినా. సో ఇలాంటి కండిషన్స్లో ఇది సయాటికా నొప్పి. అలా కాకుండా వీపు నొప్పి ఉండి ఇలా మీకు పైకి ఇలా లిఫ్ట్ చేయాలన్నా ముందుకి ఇలా వంచాలి అన్నా పడుకుంటూ ఉంటే ఒకవైపే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒకవైపే ఒరిగి పడుకుంటున్నారు, ఇంకోవైపు ఒరగలేకపోతూ ఉన్నారు. అలాంటి పెయిన్ ఉంటే అది మీకు స్పైనల్ ప్రాబ్లం అంటే నడుము నొప్పికి సంబంధించింది. అది సయాటికా అంటే ఈ పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సయాటికా పెయిన్ ఎందుకు వస్తుందో చెప్పాము. నర్వ్స్ కానీ డిస్క్ కానీ కొద్దిగా డీజనరేట్ అయిపోయినా, పించింగ్ అంటే ఒత్తుకుపోయినట్టుగా ఉన్నా, నలిగిపోయినా ఇవి జరుగుతూ ఉంటుంది. మెయిన్ రీజన్స్ ఏముండొచ్చు? రీజన్స్ సింపుల్ అండి. ఇప్పుడుండే మన దైనందిన జీవితంలో మనం అన్నీ కూడా కూర్చొని చేసే పనులే ఎక్కువ వచ్చాయి, నిలబడి చేసే పనులు ఏమీ ఉండట్లేదు. సో ల్యాప్టాప్స్ ముందర డెస్క్టాప్స్ ముందర ఎక్కువసేపు కూర్చోవడం లేదా సోఫాల్లో కూర్చొని ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడము, ఒకే దగ్గర పడుకొని పోయి ఉండడము, ఇలాంటివి అన్నిటి వల్ల కూడా డిస్క్ టైట్ అయిపోయి అంటే స్పైనల్ డిస్క్ టైట్, వెన్నపూసలు టైట్ అయిపోయి మీకు ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. రెండవది ఒబేస్ అంటే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నామనుకోండి, మన వీప్ ఏంటి ఇన్వర్టెడ్ ఎస్ షేప్లో ఉంటుంది, వెన్నపూస ఇన్వర్టెడ్ ఎస్. మన వీపు మన ఫ్రంట్ బాడీని మేనేజ్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. మీరు బరువు ఎక్కువ ఉన్నారనుకోండి, దాని లోడ్ ఎవరు తీసుకుంటుంది? కాళ్ళు తీసుకుంటున్నామని మనం అనుకుంటున్నాం. ఎస్, కాళ్ళు ఏం తీసుకుంటే మనం నిలబడినప్పుడు బాడీ వెయిట్ని తీసుకుంటాయి. మీరు కూర్చున్నా పడుకున్నా మన బాడీ స్ట్రక్చర్ మొత్తం మన వెన్నపూస మీద ఆధారపడి ఉంటుంది. మీరు బరువు ఎక్కువ ఉన్నారనుకోండి, ఆ షాక్ అబ్జార్బర్స్ ఆ ఇన్వర్టెడ్ ఎస్ షేప్లో ఉన్నాయి కదా, అది ఆ బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా గతి తప్పుతూ ఉంటాయి. అవి 33 ఉంటాయి కదా వర్టిబ్రే, అవి గతి తప్పుతాయి అన్నమాట. సో టూ మచ్ హెవీ వెయిట్ ఉండేటప్పుడు బాడీ వెయిట్ ఆ టెయిల్ బోన్ దగ్గర ఆ పైన పడి అక్కడ ఉండే డిస్క్స్ జరగడమో ఇంకోటి అవ్వడమో లేదా నర్వ్స్ గట్టిగా నలిగిపోవడమో జరిగినప్పుడు సయాటికా పెయిన్ వస్తుంది. అంటే ఒబేసిటీ ఉంటే రావచ్చు. రెండవది, ఫస్ట్ది ఆక్యుపేషనల్, మనం చేసే పని దాని మీద రావచ్చు. మూడవది ఇన్ జనరల్గా లేడీస్కి ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎలా అయితే వచ్చిందో ప్రెగ్నెన్సీ అయిపోయాక పిల్లలు పుట్టిన 2-3 నెలలకి ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనం బాడీ వెయిట్ పెరుగుతాము, బాబు లేదా పాపని సపోర్ట్ చేయడానికి పొట్ట పెరుగుతూ స్టమక్ ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. సో ఆటోమేటిక్గా బాడీ వెయిట్ వీపు మీదకి వచ్చేస్తూ ఉంటుంది, మనం నడవడం కూడా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. ఇది ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. ఏదో 1-2 కేసెస్లో ప్రెగ్నెన్సీలో వచ్చిన సయాటికా పెయిన్ రాకుండా నిలబడిపోయి ఉంటుంది. మూడవది. నాలుగవది, మనము చేసే పనిలో తేడా. అంటే కొంతమంది బై డిఫాల్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి నడక నేర్చినప్పుడో కానీ అలవాటు వల్ల కానీ ఒకే వైపు ఎక్కువ ప్రెషర్ వేసుకొని నడుస్తూ ఉంటారండి. అంటే లెఫ్ట్ లెగ్ మీదో రైట్ లెగ్ మీదో, అంటే వీళ్ళు అలవాటు అనమాట. వీళ్ళు ఎప్పుడు సరిగ్గా నడవరు, బాడీ వెయిట్ ఈక్వల్గా వేయరు, 2 పాదాల మీద ఒరిగిపోతూ నడుస్తారు. సో ఇవి 2 పాదాలు అనుకుంటే మీరు బాడీ ఒకే వైపు వేసారనుకోండి, మీరు 2-3 సంవత్సరాలు అలాగనే నడుస్తూ ఉంటే ఈ హిప్ పైకి అలాగనే ఉండిపోతుంది. ఈ హిప్పు మీరు నిలబడితే కొంతమందిని గమనించండి, ఒక షోల్డర్ పైన ఉంటుంది, ఒక షోల్డర్ కింద ఉంటుంది. డిఫరెన్స్ తెలుస్తుంది, చిన్న ఇంచ్ అంతా తేడా ఉంటుంది. ఎందుకు? బాడీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఒకటి ఆల్వేస్ అప్, ఒకటి డౌన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి కారణం వల్ల ఇంకొక లాస్ట్ కారణం ఏంటి అంటే, ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యింది, మీకు సర్జరీ లాంటివి చేసి లెగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, హిప్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సర్జరీ లాంటివి చేసినప్పుడు అక్కడ హాలో స్పేస్ క్రియేట్ అవ్వడము లేదా ఎముక అనేది తగ్గిపోవడం అనేది జరుగున్నా మీకు ఈ డిఫరెన్స్ వల్ల కూడా సయాటికా పెయిన్ రావచ్చు. సో ఇవి దేని ద్వారా వచ్చినా కూడా మనం ఎలా ఐడెంటిఫై చేస్తామనేది ఇందాక చెప్పాము. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, డాక్టర్ గారు సయాటికా ఉందా లేదా కనుక్కోవాలి అనుకున్నప్పుడు ముందు మిమ్మల్ని బెడ్ మీద ఇలా పడుకోమంటారు. ఏ లెగ్ పెయినో అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లెగ్ పెయిన్ అనుకోండి, మీ లెగ్ని పైకి లిఫ్ట్ చేయండి అంటారు.
సో కింద ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ అని అనుకుంటే ఇలా స్ట్రెయిట్గా నేను లిఫ్ట్ చేస్తే 90, నాకేం పెయిన్ రాలేదనుకోండి, మీ లెగ్ పర్ఫెక్ట్గా ఉంది, మీకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు సయాటికా ఉండే వాళ్ళకి పెయిన్ ఎక్కడ వస్తుందో చెప్తాను. ఇక్కడ దాకా లిఫ్ట్ చేశారు, మీకేం పెయిన్ వచ్చి ఉండదు, యూజువల్గా రాదు సయాటికా ఉండే వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇంకో 30 డిగ్రీల కోణం, ఈ పార్ట్ లిఫ్ట్ చేస్తాను చూడండి, అప్పుడు విపరీతంగా నొప్పి వస్తుంది. ఇక్కడ దాకా నొప్పి లేదు, 1 ఇంచ్ దాకా, ఇంకొక ఇంచ్ లిఫ్ట్ చేసే లోపల మీకు కాళ్ళు అదురుతూ, చేతులు అదురుతూ, మోకాలు వంచేస్తారు, అసలు మీ వల్ల కాదు, విపరీతంగా పెయిన్ వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి స్ట్రైట్గా లిఫ్ట్ చేసేస్తారు. సో ఇది సయాటికా సింపుల్ టెస్ట్ అండి. సో మీకు ఇలా 30 నుంచి 90 ఈ రేంజ్లో కానీ నొప్పి ఉంటే అది సయాటికా నొప్పి. సో డాక్టర్స్ చేసే ఫస్ట్ టెస్ట్ సయాటికా టెస్ట్, బెడ్ మీద పడుకున్నాక చెక్ చేస్తారు. అలా చెక్ చేశాక మనకి సయాటికా ఉంది అని అనిపించాక దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మామూలుగా అయితే ఇవి సింపుల్ సయాటికా అండి. ఇది సింపుల్ అని అంటే సయాటికాలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సయాటికా నర్వు వల్లే వచ్చేది. సో ఇందాక సయాటికా నర్వు ఎక్కడ బిగినింగో చెప్పేశాను, మన టెయిల్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ అయి ఉంటుంది అని. నిజం చెప్పాలి అంటే సయాటికా నర్వ్ ఒక్కటే కాదు, అందులో 5 నరాలు కలిసి ఉంటాయండి. అందులో మెయిన్ నర్వ్ సయాటికా అంటే 5 నర్వ్స్ కలిపి ఒక చిన్న కుచ్చులాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తూ ఉంటుంది. అంటే ఒక సయాటికా నర్వ్ కింద నుంచి అంటే పై నుండి కిందకి వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్ వచ్చి ట్రూ సయాటికా అంటారు. ట్రూ సయాటికా అంటే నిజంగా సయాటికా నర్వ్ వల్లే పెయిన్ వచ్చి ఉంటుంది. రెండోది రిసెంబ్లింగ్ సయాటికా, అంటే అది సయాటికా నర్వ్ వల్ల పెయిన్ వచ్చి ఉండదు, సిమిలర్ పెయిన్ సయాటికా లాంటి పెయినే వేరే నర్వ్స్ వల్ల వచ్చి ఉంటుంది. మెయిన్ సయాటికా నర్వ్ వల్ల కాకుండా వేరే నరాల్లో ఏదో జరుగుంటే మీకు సయాటికా పెయిన్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఏ పెయిన్ ఉన్నా కూడా డాక్టర్ గారు ఒకసారి మీరు చెప్పాక మీరు చేయగలిగింది ఏంటి అంటే సింపుల్ స్ట్రెచెస్, లెగ్ స్ట్రెచెస్, లంబార్ స్ట్రెచెస్, లెగ్, యాంకిల్, లంబార్, ఈ సింపుల్ స్ట్రెచెస్ ప్రతిరోజు కానీ మీరు చేసుకోగలిగితే ఆటోమేటిక్గా 2 నుంచి 3 నెలలకి ఈ పెయిన్ తగ్గిపోతుందండి. అదే తగ్గిపోతుంది, మీరు ఇంకేం మందులు ఏం తీసుకోక్కర్లేదు. సింపుల్ సయాటికా పెయిన్ ఉంటే మీరు హ్యాపీగా ఫిజికల్ థెరపీ చేసుకున్నా, ఫిజియోథెరపీ చేసుకున్నా, ఎస్పెషలీ మన యోగాకు వస్తే మీకు లంబార్ స్ట్రెచెస్ వచ్చేస్తాయి, యాంకిల్ స్ట్రెచెస్ వచ్చేస్తాయి, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ వస్తుంది, బటక్స్ రిలేటెడ్ స్ట్రెచ్ వచ్చేస్తుంది. మీరు ఏవైతే సయాటికా తగ్గాలో అవన్నీ కూడా యోగాలో చాలా ఆసనాలు ఉన్నాయి, స్ట్రెచ్లు ఉన్నాయి. ఇవి హ్యాపీగా 3 నెలల పాటు మీరు ప్రాక్టీస్ చేస్తే తగ్గిపోతుంది. కొంతమందికి సివియర్ సయాటికా ఉంటుందండి, అగైన్ చాలా కొద్ది పర్సంటేజే. ఆ సివియర్ సయాటికా ఉండే వాళ్ళకి డాక్టర్స్ సర్జరీ పెడతారు, అంటే సర్జరీ కంపల్సరీ అని రాస్తారు. వాళ్ళని యోగా థెరపీ ఏం చేయలేదు, వి కాంట్ హెల్ప్ ఇన్ దట్ కేసెస్. అంటే సింపుల్ మోడరేట్ ఉంటే యోగా థెరపీ హెల్ప్ చేస్తుంది. టూ మచ్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంది, బాగా నర్వ్ కంప్రెషన్ అయిపోయి ఉంది, ఇంకా సర్జరీ ఒక్కటే కారణం అని అనుకున్న కొన్ని కేసెస్లో, అంటే చాలా రేర్ కేసెస్, వాళ్ళకి యోగా థెరపీ హెల్ప్ చేయదు. మిగతా 90% ఆఫ్ కేసెస్లో యోగా థెరపీ చక్కగా హెల్ప్ చేస్తుంది. సో ఆసనాలు ఉన్నాయి. 2 ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలండి. వాతం తగ్గించే ఫుడ్స్ చూసుకోవాలి. వాతం పెంచే ఫుడ్స్ ఏంటి? మన గడ్డ కూరలు ఏవైనా ఉంటాయి చూడండి, అవన్నీ తగ్గించడం స్టార్ట్ చేయాలి, క్యాబేజు లాంటివి. సో వాతం కలిగించే ఫుడ్స్ తగ్గిస్తూ, హీట్ ఎక్కువయ్యి అంటే హీట్ కొద్దిగా పెంచితే ఆటోమేటిక్గా వాతం అని తగ్గుతుంది. సూర్య నమస్కారాలు చేసుకుంటూ రెగ్యులర్గా డి విటమిన్ కూడా మనకి బాగా రావాలి, వాకింగ్ లాంటివి చేస్తూ నేచర్లో తిరుగుతూ ఉన్నా, అంటే ఎండ తగులుతూ, మంచి ఎండ అంటే పొద్దున 8 గంటల లోపల, సాయంకాలం 5 నుంచి 6 లోపల వాకింగ్ చేస్తూ ఎండ తగులుతూ అప్పుడప్పుడు మసాజ్ చేసుకోవాలి, నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటూ. ఇలా ఉంటే హ్యాపీగా సయాటికా యోగా థెరపీతో తగ్గిపోతుంది, ఎటువంటి సర్జరీస్ చేయక్కర్లేదు. సో ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. లైఫ్ స్టైల్ పరంగా చేంజ్ ఏంటి అంటే ఎక్కువసేపు 20 నుంచి 30 నిమిషాల పాటు ఒకే చోట కూర్చోవద్దు.
మెడని వంచి ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, మొబైల్స్ వాడొద్దు. 20 నిమిషాల పైన మీరు కూర్చోవాలి అని అనుకునేటప్పుడు లెగ్స్ పైకి కిందకి అనండి, లేదా లెగ్స్ లిఫ్ట్ చేయండి, లేదా ఒకసారి లేచి కూర్చోండి. ఇవి కంపల్సరీ మీ బాడీలో వచ్చేసేయాలి. 20 మినిట్స్ పైన నేను కూర్చోకూడదు, లేవాలి. ఒక 10 సెకండ్ల పాటు జస్ట్ స్టాండ్ అప్, లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ అండ్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10. అగైన్ సిట్ డౌన్. ఇప్పుడు కొంతమందికి షేమ్ ఉంటుంది, మేడం నేను మీటింగ్లో ఉన్నానండి, ఆఫీస్లో నేను లేవలేకపోయానండి, లేదా ఇంకోటండి అంటారు. ఆరోగ్యానికి మించిది ఏమీ లేదండి. 20 నిమిషాలు కాకపోతే 40 నిమిషాలు కూర్చోండి. 40 నిమిషాలు, ఇంకా 40 మినిట్స్ దాటిందంటే ఇంకా మీకు రెడ్ సిగ్నలే. మీరు లేచి వాటర్ తాగడానికి వెళ్ళండి. ఇది చేయడం కుదరలేదు, అందరూ ఉన్నారు, గెటప్, గో అండ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ వాటర్. వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తాగిరండి, లేదా బాత్రూమ్కి వెళ్ళండి. బాత్రూమ్కి వెళ్ళాక అట్లీస్ట్ మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడైనా అక్కడ బాత్రూంలో జస్ట్ హ్యాండ్ లెగ్ స్ట్రెచెస్ చేసుకోవచ్చు కదా. ఇవి సింపుల్వి చేస్తే డెఫినెట్లీ సయాటికా తగ్గుతుందండి. ఇప్పుడు మనం కొన్ని ఆసనాలు చూద్దాము. ఏ ఆసనాలు చేస్తే సయాటికా చాలా తొందరగా తగ్గుతుందో అనేది మనం గమనిస్తాము. అందులో సింపుల్ అండ్ ఫస్ట్ ఆసన మన స్పైన్కి ఏమి చేయించినా గుర్తుపెట్టుకోండి, సయాటికాకి టెయిల్ బోను, లంబార్ రీజన్. లంబార్ రీజన్ అంటే ఆ నడుము, లోయర్ పార్ట్ ఆఫ్ ది స్పైన్. లంబార్ రీజను, టెయిల్ బోను రిలీజ్ చేయాలి. హ్యాపీగా వాటిని స్ట్రెస్ ఫ్రీ చేయడానికి, టెన్షన్ లెస్ చేసేటట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి. అందులో ఫస్ట్ ఆసనము, సో మీరు ఒక కుర్చీ తీసేసుకోండి. కుర్చీలో పైన ఒక పిల్లో పెట్టేసుకోండి. ఇది కొద్దిగా లావుగా ఉంది, సన్నగా ఉండేది ఏదైనా పిల్లో చూసుకోండి. దెన్ సిట్ లైక్ దిస్. ఇది యాక్చువల్లీ అయ్యంగార్ యోగాలో పవన ముక్తాసన, ఎవరైతే కింద పడుకోలేరో వాళ్ళ చేత చేయించే అసిస్టెడ్ పవన ముక్తాసన. సో జస్ట్ బెండ్ లైక్ దిస్. వీపుని రిలాక్స్గా వదిలేసేయండి. మీకు రైట్ సైడ్ అయితే రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడు, లేదు మీరు మీ మెడని ఇలా పెట్టాలన్నా పెట్టవచ్చు. అగైన్ హ్యాండ్స్ పొజిషను మీరు ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, లేదా ఇంటర్లాక్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మీ స్పైన్కి ఏమీ ప్రెషర్ ఉండదండి. యూజువల్లీ పవన ముక్తాసనం మనం నేల మీద చేస్తే మన వీపు మీద కొద్దిగా ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు వీపు మీద ప్రెషర్ ఏమీ పడదు, కుర్చీ మీద చేస్తున్నాము. ఇది చాలా సింప్లర్ వర్షన్, అసిస్టెడ్ వర్షన్. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజీగా చేయగలిగిన ఆసనము. మీరు ఆఫీస్లో ఉన్నా కూడా 1 నుంచి 2 నిమిషాల పాటు ఏదైనా సాఫ్ట్ది పెట్టుకొని ముందుకు వంచి బాడీని రిలాక్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ మనము మాలాసన అంటారండి. ఆల్రెడీ సయాటికా పెయిన్ ఉంటే మాలాసన చేయలేరు. యూజువల్ మాలాసన అంటే ఇది ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్, ఇది మాలాసన. ఇది పెయిన్ ఉండే వాళ్ళు చేయలేరు. సో అలాంటి వాళ్ళకి కుర్చీ మీరు ఇలా తీసుకొని కుర్చీలో పాదాలు దూరంగా ఉంచుతాము. జస్ట్ మీ 2 చేతుల్ని నేల మీద ఉంచి ముందుకు చూడండి. ఒక 2 నుంచి 5 నిమిషాలు. మళ్ళీ రిలాక్స్ చేసేసేయండి తలని. అగైన్ ఇది కుర్చీ మీద నుంచి చేసే మాలాసనం. ఇక్కడ మన వీపుకి ఏమీ ప్రెషర్ ఉండదండి. యాక్చువల్లీ హ్యాండ్స్ దింపేసాం మనము, షోల్డర్స్ మీదకి ప్రెషర్ వచ్చి ఉంటుంది. మళ్ళీ నెమ్మదిగా ఇన్హేల్, ఎక్సేల్. ఇదే మాలాసన సెకండ్ వేరియేషన్ చూపిస్తాను. ఇదే స్టార్టింగ్ పొజిషను, పాదాలు దూరంగా పెట్టాము, కుర్చీ మీద కూర్చున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, కుర్చీ యొక్క బ్యాక్ ఉంది కదండి, ఈ ఎడ్జెస్ని పట్టుకోగలగాలి. Two, 3, 4, 5, 6,
7, 8, 9, 10. మళ్ళీ నెమ్మదిగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ అప్. ఇది కూడా మాలాసనంలో కొద్దిగా ఇంకొక వర్షన్ అనమాట, అడ్వాన్స్డ్ వర్షన్. ఇవి 3. సో మాలాసనం తర్వాత చేయగలిగిన ఇంకో ఈజీ ఆసనము కుర్చీ మీద చేసుకోగలిగింది. ఇప్పుడు నా ఇది కుడికాల్ని దీని మీద పెడతానండి. ఎడమ మోకాల్కి కొద్దిగా పైన పెట్టేశాను. పెట్టేశాక దీన్ని కిందకి ప్రెస్ చేయాలి. మీకు వెనక లాగుతూ ఉంటుంది. అంటే మీ బటక్ బోన్ దగ్గర నుంచి హ్యామ్స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అది బాగా మీకు స్ట్రెచ్ అవుతుంది. మళ్ళీ రిలీజ్ చేసేసేయండి. ఒక 3 నుంచి 5 సార్లు ట్రై టు పుష్ డౌన్. దీన్ని పిర్ఫామిక్స్ స్ట్రెచ్ అని కూడా అంటారండి. ఫిగర్ 4 స్ట్రెచ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది కూర్చొని చేయొచ్చు, పడుకొని కూడా చేయొచ్చు. ఒక 3 సార్లు, ఒక 5 నుంచి 10 కౌంటు, 5 to 10 సెకండ్స్ స్ట్రెచ్ చేస్తాము, రిలాక్స్ చేస్తాం. ఇది ఒక వర్షను. సెకండ్ వర్షన్ ఇందులో ఏం చేస్తారంటే చేతుల్ని ఇలా పట్టేసుకొని తలను వంచుతారు. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ, సింప్లర్ వెరైటీ. ఇవన్నీ కూడా సయాటికాలో కుర్చీలో కూర్చొని మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ చేసే పవనముక్తాసన, మాలాసన, అండ్ దెన్ ఇది లాస్ట్ వచ్చి పిర్ఫామిక్స్ స్ట్రెచ్, ఫిగర్ 4 స్ట్రెచ్ అంటారు. ఈ ఆసనాలు లేదా ఈ స్ట్రెచెస్ రోజుకి నిమిషం 3 నిమిషాలు అనుకోండి. పొద్దున 3 నిమిషాలు, సాయంకాలం 3 నిమిషాలు మీరు చేస్తూ, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా కొన్ని స్ట్రెచెస్ చెప్తాను. ఇవి కానీ మీరు చేయగలిగితే సయాటిగా స్లోగా మీరే గమనిస్తారు. మీకు వచ్చే పెయిన్ కెపాసిటీ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. మీకు రోజుకు 3-4 సార్లు వచ్చే పెయిన్ 2 రోజులకు ఒకసారి రావడం స్టార్ట్ అవుతుంది. టైం తీసుకుంటుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ కంపల్సరీ రిజల్ట్ అయితే వస్తుందండి. సో ఈరోజుటి కార్యక్రమం ఇక్కడితో ముగిస్తూ రేపు సయాటికాకు సంబంధించి ఇంకొన్ని ఆసనాలు తెలుసుకుందామండి. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. యామిని న్యూరో కేర్. డాక్టర్ ఏ యామిని, ఎండి, డిఎం న్యూరాలజీ. అన్ని రకాల మెదడు, వెన్నుపూస, నరాల సమస్యలకు అత్యుత్తమ చికిత్స. పక్షవాతము, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, మైగ్రేన్, తల తిరగటం, వెన్నుపూస, డిస్క్ సమస్యలు, మెడ, నడుము నొప్పి, దీర్ఘకాల నొప్పులు, నరాల బలహీనత, తిమ్మిర్లు, అత్యాధునిక ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు. పక్షవాతం వచ్చిన 4:30 గంటలోపు మెదడులో రక్తపు గడ్డ కరిగించే థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ద్వారా పూర్తి చికిత్స అందుబాటులో కలదు. యామిని న్యూరో కేర్, అభయ చిన్నపిల్లల ఆసుపత్రి ఎదురుగా, పొగతోట, నెల్లూరు.